ఇక రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ బియ్యం పంపిణీపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆగస్టు 1 నుంచి ఈ కోటా పంపిణీకి సిద్ధం చేశారు. ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు ఓపెన్ అయ్యే ఉంటాయి. లబ్ధిదారులు సరుకులు తీసుకునే విషయంలో 3 సార్లు వేలి ముద్ర వేసేటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ తప్పనిసరి అని కూడా చెప్పడం జరిగింది. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే రేషన్ బియ్యం లభిస్తుంది. అలాగే ఈ కేవైసీ చేసుకుని వారికి ఈ నెల 31 వరకే తుది గడువుగా ఉంది. ఎక్కడి నుంచి అయినా సరే ఈ కేవైసీ అప్డేట్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించింది. అయితే మొత్తానికైతే కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త నిర్ణయానికి అమలుకు సిద్ధమైపోయింది. సో ప్రస్తుత పరిస్థితులు 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రానున్న 3 నెలల రేషన్ వచ్చే నెలలోనే ఇచ్చేలా రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కేంద్రం. దీనికి అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ఈ కోటా పంపిణీకి కూడా సిద్ధమవుతోంది. ఇక రేషన్ కార్డుదారుల కోసం కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు చూస్తున్నాం. సో ఆ మార్పుల కారణంగా వర్షాభావ పరిస్థితుల వేళ రేషన్ బియ్యం పంపిణీ పైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కూడా సూచనలు జారీ అయ్యాయి. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో మరోసారి కూడా 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు వైపు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అమలు చేస్తున్న విధానం మేరకు ప్రతి నెల కూడా తొలి ఏవైతే 15 రోజులు ఉంటాయో అవి మాత్రమే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచేవారు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 3 నెలల బియ్యం కూడా ఒకేసారిగా పంపిణీకి వీలుగా ఆగస్టు నెల మొత్తం కూడా ఆగస్టు 1 నుంచి 30 తారీఖు వరకు కూడా రేషన్ దుకాణాలు అన్ని కూడా తెరిచే ఉంచాలని చెప్పేసి స్పష్టం చేశారు. 3 నెలల కోట ఒకేసారి ఇస్తుండటంతో లబ్ధిదారులు సరుకు తీసుకున్న సమయంలో 3 సార్లు, ఎందుకంటే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ తీసుకుంటారు కాబట్టి 3 సార్లు కూడా వేలి ముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు అయితే స్పష్టం చేశారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ కూడా ఇదే విధంగా కూడా పంపిణీ అయింది. అదే విధంగా కూడా ఇదే సమయంలో రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ కూడా తప్పనిసరి అని చెప్తుంది. వచ్చే నెల నుంచి వారికి మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ కేవైసీ చేసుకుని వారికి కూడా ఈ నెల జూలై 31 తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఎక్కడి నుంచి అయినా కూడా ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కి సంబంధించి 3 నెలల రేషన్ ఒకేసారి ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సో మొత్తానికైతే ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి ముందుగానే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కి సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి ఇస్తుంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు నెల పూర్తయ్యేంత వరకు కూడా రేషన్ దుకాణాలన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి. సో జూలై 31, 2026 లోపు లబ్ధిదారులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పేదలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర పౌర సరఫరాల శాఖ ఈ కీలకమైన మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. అయితే ఆగస్టు 1 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల కోటాను ఒకేసారి అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నాయి. లబ్ధిదారులు తమ వీలును బట్టి సరుకులు తెచ్చుకునే విధంగా ఆగస్టు నెల మొత్తం కూడా రేషన్ దుకాణాలన్నీ కూడా ఓపెన్ చేసే ఉంచుతారు. అయితే 3 నెలల కోటాను ఒకేసారి తీసుకుంటున్నందున లబ్ధిదారులు సరుకులు ఏవైతే తీసుకునేటప్పుడు ఈ POS మిషన్ లో 3 సార్లు కూడా వేలి ముద్రలు వేయాలి, అది తప్పనిసరి అని చెప్పింది. అంతేకాకుండా ఈ కేవైసీ ఎవరెవరైతే చేసుకోలేదో వాళ్ళకు చేసుకునే విధంగా ఈ నెల జూలై 31 తారీఖు వరకు కూడా రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క సభ్యులు జూలై 31, 2026 లోపు ఈ కేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, ఇది తప్పనిసరిగా చెప్తోంది. సో గడువులోగా ఈ కేవైసీ కనుక అప్డేట్ చేసుకుని వారికి
వచ్చే నెల నుంచి అంటే ఆగస్టు నుంచి రేషన్ సరఫరా అయితే నిలిపివేయబడుతుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. నకిలీ కార్డు ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే మీ సమీపంలోని ఏ రేషన్ షాప్ కైనా లేదా మీ సేవా కేంద్రానికైనా వెళ్ళి ఆధార్ కార్డు చూపించి బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా కూడా ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్తుంది. అయితే ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం అమల్లో ఉన్నందున లబ్ధిదారులు దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా తమ సమీప రేషన్ దుకాణం ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఈలోగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వివరాలను రేషన్ డీలర్ వద్ద సరిచూసుకొని గడువు ముగిసేలోపు ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుని చెప్తుంది. అంటే రేషన్ బియ్యము ముందస్తుగా పంపిణీ అలాగే ఈ కేవైసీ నిబంధనలకు సంబంధించి వివరాలు ఎట్లా అంటే ఇప్పుడు ఎల్నినో వర్షాభావం ఎక్కువగా కనిపిస్తోంది. సో వాతావరణం ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి కాబట్టి దేశంలో ముఖ్యంగా తెలంగాణలో సుమారు 40% వర్షపాతం కూడా కనిపిస్తోంది. సో ఎల్నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉండటం వల్ల సో ముందస్తు జాగ్రత్తగా పేద ప్రజలకైతే ఆహార భద్రత కల్పించడానికైతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ ఇంకొకటి వర్షాలు లేక పంట దిగుబడి తగ్గి కూడా ఓపెన్ మార్కెట్ లో బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశం కూడా వైపు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే లబ్ధిదారులపై ఈ ఆర్థికంగా భారం పడకుండా ముందస్తుగా ఈ నిల్వలన్నీ కూడా అందిస్తున్నారు. సో సాధారణంగా ప్రతి నెల కూడా ఎట్లా ఇచ్చేవాళ్ళు 15 రోజులు మాత్రమే రేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఒకే కుటుంబానికి పెద్ద మొత్తంలో కూడా 3 నెలల కోటా బియ్యం కూడా ఇవ్వాలని చెప్పేసింది. దీనివల్ల రేషన్ షాపుల వద్ద కూడా తొక్కిసలాట జరగకుండా సర్వర్లపై కూడా లోడ్ పడకుండా మొత్తం ఆగస్టు నెల మొత్తం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు కూడా నెల మొత్తం దుకాణాలు తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఇన్నే డేస్ అని పెడితే కనుక ఆ రోజులలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి 3 నెలల సరుకులు తీసుకోవడానికి మీరు ఫ్రీ టైం ఆగస్టులో ఏ రోజైతే ఫ్రీగా ఉంటారో ఆ రోజు వెళ్ళి హ్యాపీగా 3 నెలల రేషన్ ఒకేసారి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 సార్లు ఖచ్చితంగా కూడా వేలి ముద్రలు వేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా ఈ పోస్ట్ మిషన్ ద్వారా ఇచ్చే బయోమెట్రిక్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే నిధులను కానీ సరుకులను కానీ క్లియర్ చేస్తుంది. మీరు ఒకేసారి 3 నెలల బియ్యం తీసుకుంటారు కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల కోటాలకు విడివిడిగా 3 సార్లు కూడా వేలి ముద్ర వేయాల్సిన అవసరం అయితే తప్పనిసరి అని చెప్పింది. అండ్ 3 నెలల బియ్యం ఒకేసారి చేతికి రావడం వల్ల కొందరు లబ్ధిదారులు ఏం చేశారు, దాన్ని తక్కువ ధరకే దళాలను అమ్ముకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని అరికట్టడానికి పంపిణీ పారదర్శకంగా కూడా జరగడానికే ఈ కఠినమైనటువంటి బయోమెట్రిక్ నిబంధనలు కూడా పెట్టిండ్రు. సో మొత్తానికైతే ఈ కేవైసీ ఈ ఎందుకు అని అంటే రేషన్ కార్డులో ఎప్పుడో మరణించిన వాళ్ళ పేర్లు కూడా పెళ్ళై వేరే ఊరు వెళ్ళిపోయినటువంటి వారి పేర్లు కూడా అట్లాగే ఉంటాయి. సో కొంతమంది 2 వేర్వేర్లు చోట్ల రేషన్ కూడా పొందుతున్నారు. అంటే ఒకే పర్సన్ 2 ప్లేసెస్లలో రేషన్ పొందుతున్నారు. ఇలాంటి నకిలీ లబ్ధిదారులను కూడా ఏరివేయడానికి ఈ కేవైసీ ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఒకే లబ్ధిదారుడు 2 సార్లు లబ్ధి పొందకుండా ఒకేసారి లబ్ధి చేకూరే విధంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో వృద్ధులైనా కూడా చిన్నపిల్లలు లేదా కష్టపడి పనిచేసే వారికి కూడా వేలి ముద్రలు ఒక్కొక్కసారి సరిగా పడవు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రేషన్ షాపుల్లో ఐరిస్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. సో మొత్తానికైతే రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాదు, భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి ఉచిత ఇల్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ పెన్షన్లు మహిళా పథకాలకు సంబంధించి ఈ రేషన్ కార్డే ప్రామాణికం. ఈ కేవైసీ చేయించుకోకపోతే ఆయా పథకాలకు కూడా దూరం కావాల్సినటువంటి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కేవైసీ ఖచ్చితం అని చెప్పారు. సో మొత్తానికైతే కేంద్రం ఒక రకంగా గుడ్ న్యూసే చెప్పింది. 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని కూడా ఒకేసారి తీసుకునే విధంగా మార్గం సుగమం చేసింది. సో 3 సార్లు వేలి ముద్రలు ఖచ్చితంగా విడివిడిగా వేయాలి. అండ్ ఈ కేవైసీ కూడా చేసుకొని ఉండాలి. ఆగస్టు నెల మొత్తం కూడా తెరిచే ఉంటుంది. అండ్ ఆల్సో జూలై 30 వరకు ఈ కేవైసీ చేసుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పించింది. సో మొత్తానికైతే కేంద్రం ఈ రకంగా గుడ్ న్యూసే చెప్పింది.